ఏంటంటే ఓవరాల్గా ఈ చెవు ఉంది కదండి మొత్తం చక్కగా ఈ విధంగా. సో యాంటీ ఏజింగ్కి మీకు చెప్పాను కదా, యాంటీ ఏజింగ్కి ఏంటంటే డైలీ ఏం లేదు, కొంచెం సేపు ఈ విధంగా చక్కగా ప్రెస్ చేసుకోవడం కిందకి ఇలాగా. ఓకే, సో కావాలంటే కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకొని ఈ విధంగా చక్కగా చేసుకోవడం. సో డౌన్వర్డ్ మోషన్లో మనం ఇలా చేస్తే 12 years మనకి ఏజ్ అనేది తగ్గుతుందండి. సో అద్భుతంగా, అలాగే బ్యూటీ కూడా మంచి ఫేస్లో గ్లో అన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఓవరాల్గా ఈ 12 organs యాక్టివేట్ చేసుకోవడం కోసం డైలీ ఏం చేస్తారంటే ఈ విధంగా కిందకి డౌన్వర్డ్ మోషన్లో ఈ విధంగా ప్రెస్ చేయాలి ఇట్లా. ఓకే, సో పైనంతా కూడా ఈ విధంగా చక్కగా. అట్లనే ఇక్కడ ఇదంతా కూడా స్టమక్ పాయింట్ అండి, స్టమక్. సో స్టమక్ గ్యాస్ ప్రాబ్లం కానీ స్టమక్ ఇష్యూస్ ఏ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. లివర్కి సంబంధించి లివర్ని కూడా, లివరు అట్లానే కిడ్నీకి వాటికి కూడా చక్కగా ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం పాయింట్స్. ఓకే, చూపిస్తాను చూడండి ఇలా. ఓకే, నెక్స్ట్ ఈ చెవులో గీ అనేటువంటి సౌండ్ ఉంటుంది కదా, దాన్ని క్లియర్ చేసుకోవడం కోసం ఇక్కడ చూస్తున్నారు కదా క్లియర్గా కనిపిస్తుంది, ఈ పాయింట్ని చక్కగా ప్రెస్ చేసుకోవాలి అట్లీస్ట్ 60 times. మీకు ఇంకా క్లియర్గా చూపించాలంటే నోరు ఇట్లా చాపినప్పుడు మీకు ఇక్కడ ఇది వస్తుంది పాయింట్, ఈ పాయింట్ దగ్గర ప్రెస్ చేసుకోవడం. సో ఎవరికైనా సరే ఎక్కువగా గీ లేకపోతే ఏదో గంట సౌండ్ వచ్చేటట్టుగా ఉంటే కనుక ఈ పాయింట్ దగ్గర చేసుకోండి, అంతే. మీకు కరెక్ట్గా తెలుస్తుంది ఈ పాయింట్ దగ్గర ఇలా అనగానే. సో ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం. ఓకే, సో నెక్స్ట్ ఇదంతా బ్రెయిన్ హెల్త్, పిల్లల పర్టికులర్ బ్రెయిన్ హెల్త్ కోసం. అందుకని మనకి గుంజీలు కూడా చెప్పేవారు, ఎందుకంటే ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ బ్రెయిన్ పాయింట్ అనమాట. సో మనకి బేబీ అంటే మనకి ఎంబ్రియో కనెక్ట్ అయి ఉంటుంది, అంటే కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఈ ప్లేస్లో మనకి ఇక్కడ చూస్తే కనుక అంటే ఇన్వర్ట్ పొజిషన్లో ఉంటే ఏ విధంగా ఉంటుందో ఎంబ్రియో అనమాట. సో మన ఓవరాల్ సిస్టమ్ అంతా ఈ విధంగా బేబీ స్టమక్లో ఎలాగైతే మనకి ఫోల్డ్ అయి ఉంటుందో ఆ విధంగా ఇది వచ్చేసి కాలు పార్ట్ అనమాట ఇక్కడంతా. ఓకేనా, సో బెస్ట్ థింగ్ ఏంటంటే డైలీ కూడా కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని మొత్తం అంతా కూడా ప్రెస్ చేసుకోండి, అంతే. ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. డైలీ కూడా ఒక 5 minutes మీరు కనుక టైం స్పెండ్ చేస్తే మీకు ఓవరాల్గా 12 organs యాక్టివ్గా ఉంటాయి, హెల్తీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. బ్రెయిన్లో చక్కగా న్యూరాన్స్ బాగా అద్భుతంగా పనిచేస్తాయి, మెమరీ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది పిల్లలకి పర్టికులర్గా. సో డైలీ కూడా ఈ విధంగా చెవుని చక్కగా మసాజ్ చేసుకోండి. ఇది అద్భుతమైనటువంటి టెక్నిక్ అండి. డైలీ చేసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్స్. మన బాడీ మొత్తం అంటే మైక్రో కోసం అంటారు, ఓవరాల్ బాడీ మొత్తం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆర్గన్స్ హెల్తీగా ఉంటే మనం కూడా హెల్తీగా ఉంటాము. అట్లానే ఫ్రెష్గా యంగ్గా స్కిన్ కూడా అద్భుతమైన గ్లోయింగ్గా ఉంటుంది అనమాట. చక్కగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.